హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి ఫిబ్రవరి 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. కోర్స్ ఒక డ్యూరేషన్ అనేది 45 days. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM IST ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్లో మనం మార్నింగ్ 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో చాలా మంది మార్నింగ్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయమని అడుగుతున్నారండి. సో వాళ్ళ గురించి అయితే మార్నింగ్ అవర్స్ లో కూడా పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్సులో సిలబస్ ఏముంది అండ్ ఏమేం టాపిక్స్ మనం ఈ కోర్సులో ఇంక్లూడ్ చేసాం అండ్ ఈ కోర్సులో ఎన్రోల్ అయిన వాళ్ళకి మనమేం ప్రొవైడ్ చేస్తున్నాము, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ కోర్సులో మనమేం ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామో తెలుసుకుందామండి. లైవ్ క్లాసెస్ ఉంటాయండి. సో మండే టు సాటర్డే మార్నింగ్ 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ లైవ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ టాపిక్ వైజ్ టాస్క్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ రోజు ఏదైతే టాపిక్ మనం నేర్చుకున్నామో ఆ టాపిక్ రిలేటెడ్ గా స్టడీ మెటీరియల్, నోట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేయడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, టాస్క్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, కెరియర్ గైడెన్స్ ఉంటుంది. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. డైలీ జాబ్ అప్డేట్స్ ఉంటాయి అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి 5 ఇంక్లూడ్ చేసామండి. ఆ 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి సెషన్ ఎండింగ్ లో అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఈ కోర్సులో మనం ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. అండ్ ఈ కోర్స్ ఎవరెవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సో ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అండ్ ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో ఇలా ఎవరైనా కూడా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి కంప్లీట్ గా బిగినర్స్ ని బేస్ చేసుకుని డిజైన్ చేసామండి. ప్రతి టాపిక్ స్క్రాచ్ నుండి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింటాక్స్ ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ని తీసుకుంటూ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లోనే కోర్స్ అనేది మనం అయితే టీచ్ చేస్తున్నాం. సో ఇక లేట్ చేయకుండా ఈ కోర్సులో సిలబస్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. అండ్ కోర్స్ ఒక డీటెయిల్స్ లోకి వెళ్తే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిలబస్ అనేది డీటెయిల్ గా అయితే తెలుసుకుందామండి. సో మనకి కోర్సులో ఫస్ట్ పైథాన్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుందండి. ఆ తర్వాత ప్రోగ్రామ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి అండ్ పైథాన్ లో లైబ్రరీస్ గురించి, మాడ్యూల్స్ గురించి అండ్ వెబ్ ఫ్రేమ్వర్క్ లోని పైథాన్ లో యూస్ చేసే ఫ్లేవర్స్ అండ్ పైథాన్ ఏమేం చేయగలదు అండ్ పైథాన్ నేర్చుకోవడానికి రీజన్స్ ఏమున్నాయి అండ్ పైథాన్ ఒక సింటాక్స్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో కంపేర్ చేస్తే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కంపేర్ చేసి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అండ్ వీటితో పాటు కంప్లీట్ గా పైథాన్ ప్రాక్టీస్ చేయడానికి, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అనేవి నేర్చుకుంటాం. సో పైథాన్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ గురించి అయితే నేర్చుకుంటాం. అండ్ ఈ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫండమెంటల్స్ అనేవి మీరు చాలా డెప్త్ గా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీరు బేసిక్స్ లో ఈ ఫండమెంటల్స్ లో బేసిక్స్ లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా మీకు అర్థమవుతాయి. సో ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ లో ప్రింట్ స్టేట్మెంట్ ఒక యూజ్ కేసెస్, కామెంట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ అండ్ వాటి యొక్క యూజ్ కేసెస్ అండ్ పైథాన్ లో యూజ్ చేసే డేటా టైప్స్, డేటా స్ట్రక్చర్స్ గురించి అండ్ స్ట్రింగ్ ఒక ఆపరేషన్స్ గురించి, పైథాన్ కీవర్డ్స్, వేరియబుల్స్, టైప్ కన్వర్షన్, సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి అయితే డీటెయిల్ గా తెలుసుకుంటాం. సో వన్స్ ఫండమెంటల్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత మనం పైథాన్ లోని ఆపరేటర్స్ గురించి అయితే నేర్చుకుంటామండి. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ అవుట్పుట్ ఫార్మాటింగ్ గురించి అయితే నేర్చుకుంటామండి. సో సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ బేస్ చేసుకుని ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుందండి. ప్రతిదీ కూడా బిగినర్స్ ని ఉద్దేశించుకుని మనం ఈ కోర్స్ అయితే డిజైన్ చేసాం. సో సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ ని బేస్ చేసుకుని ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుందండి. సో కంప్లీట్ గా బిగినర్స్ ని మైండ్ లో పెట్టుకుని
వెరీ స్క్రాచ్ నుండి డెప్త్ నుండి అయితే మనం ఈ కోర్సులో టాపిక్స్ అనేవి పిక్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ సో సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుందండి. సింటాక్స్ని బేస్ చేసుకుని జీరో కోడింగ్ నాలెడ్జ్ అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రతి టాపిక్ కూడా డెప్త్గా స్క్రాచ్ నుండి అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది విత్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్. అండ్ తర్వాత మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిసైడ్ చేస్తాయండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ కేటగిరీలోకి అయితే వస్తాయి. సో కండిషనల్ స్టేట్మెంట్స్లో మనం ఇండెంటేషన్ గురించి, ఇఫ్ స్టేట్మెంట్, ఎల్ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం విత్ ఎగ్జాంపుల్స్. సో ప్రతి టాపిక్ కూడా మనం సింటాక్స్ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్తోనే మనం తెలుగు లాంగ్వేజ్లో డీటెయిల్గా స్క్రాచ్ నుండి అయితే టీచ్ చేస్తామండి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్ అని పిలుస్తాం. సో ఇందులో కూడా మనం ఇండెంటేషన్ గురించి, ఫర్ లూప్ గురించి, వైల్ లూప్ గురించి, నెస్టెడ్ ఫర్ లూప్, నెస్టెడ్ వైల్ లూప్ అండ్ ప్రతి టాపిక్ బేస్డ్ మీద కూడా ఎగ్జాంపుల్స్తో మనం అయితే నేర్చుకుంటాం. అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఆర్ జంపింగ్ స్టేట్మెంట్స్లో మనం బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. అండ్ లేటర్ డేటా స్ట్రక్చర్స్లోని మనం స్ట్రింగ్స్ గురించి, స్ట్రింగ్ ఒక ఇంట్రడక్షన్ అండ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ బేసిక్స్ అండ్ స్ట్రింగ్లోని కొన్ని మెథడ్స్ అయితే నేర్చుకుంటామండి. సో మోస్ట్ కామన్గా అండ్ మోస్ట్ రిపీటెడ్ మెథడ్స్, రియల్ టైంలో ఏవైతే మెథడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనం అయితే ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ స్ప్లిట్టింగ్ గురించి, స్ట్రింగ్ను మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు, ఏ విధంగా జాయిన్ చేయొచ్చు అండ్ స్ట్రింగ్ ఫార్మెట్ ఫంక్షన్స్ గురించి అయితే డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. అండ్ లేటర్ పైథాన్లోని లిస్ట్ డేటా టైప్ గురించి అయితే నేర్చుకుంటామండి. సో లిస్ట్ని మోడిఫై చేయడానికి పైథాన్లో కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో మెథడ్స్ గురించి నేర్చుకుంటాం. అట్లాగే ఇండెక్సింగ్, స్లైసింగ్ గురించి నేర్చుకుంటాం. నెస్టెడ్ లిస్ట్ గురించి, లిస్ట్ కంప్రహెన్షన్ గురించి అయితే నేర్చుకుంటాం. అండ్ లేటర్ టపుల్స్ అండ్ పైథాన్లోని సెట్స్, డిక్షనరీ. సో ఇలా ప్రతిదీ కూడా డేటా స్ట్రక్చర్స్ అనేవి డీటెయిల్గా స్క్రాచ్ నుండి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ సింటాక్స్ బేస్డ్గా అయితే నేర్చుకుంటాం. అండ్ లేటర్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ టైం వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఫంక్షన్ బేస్డ్ వ్యూస్లోనే మీరు లాజిక్ అనేది బిల్డ్ చేస్తారండి. సో ఇక్కడ మనం ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ మనం ఎలా కాల్ చేస్తాం అండ్ రిటర్న్ స్టేట్మెంట్కి ప్రింట్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఇట్లా కంప్లీట్గా ఫంక్షన్స్లోని ప్రతి టాపిక్ కూడా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని అయితే టీచ్ చేస్తామండి. అండ్ లేటర్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లోని లాంబ్డా, మ్యాప్, రిటర్న్ స్టేట్మెంట్ వర్సెస్ ఈల్డ్ స్టేట్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ అండ్ ప్రింట్, ఫిల్టర్ ఫంక్షన్, జనరేటర్, రెడ్యూస్, ఈల్డ్ కీవర్డ్. సో ఇట్లా అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లోని ప్రతి టాపిక్ అయితే నేర్చుకుంటాం. అండ్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఊప్స్ కాన్సెప్ట్ అయితే సపోర్ట్ చేస్తుందండి. సో పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే లైక్ క్లాసెస్ ఒక ఇంట్రడక్షన్ గురించి, ఒక క్లాస్ని ఎట్లా క్రియేట్ చేస్తాం అండ్ రియల్ టైంలో క్లాస్ ఒక ఎగ్జాంపుల్స్ గురించి, అండ్ లేటర్ ఆబ్జెక్ట్ లైక్ ఆబ్జెక్ట్ని ఎట్లా క్రియేట్ చేస్తాం, ఇనిట్ మెథడ్ గురించి, సెల్ఫ్ కీవర్డ్, సూపర్ కీవర్డ్ అండ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇన్హెరిటెన్స్ అయితే నేర్చుకుంటామండి. ఇన్హెరిటెన్స్ లో కూడా టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయితే ఉన్నాయి లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో ఇట్లా టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్ని కూడా ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుంటాం. లేటర్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజంని ఎలా ఓవర్కమ్ చేస్తాం లైక్ మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ ఎన్క్యాప్సులేషన్. డేటాకి మనం సెక్యూరిటీని ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చో మనం అయితే ఈ ఎన్క్యాప్సులేషన్ లో ప్రైవేట్, పబ్లిక్, ప్రొడక్ట్ ని యూజ్ చేసుకుని డేటాకి మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం. అండ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో ఊప్స్ కాన్సెప్ట్ అంతా కంప్లీట్ చేసుకుంటాం. ఒక ప్రాజెక్ట్ కూడా మన ఈ ఊప్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అయితే నేర్చుకుంటామండి. లేటర్ ఫైల్ హ్యాండ్లింగ్ విత్ పైథాన్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ఫైల్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చో అయితే ఇక్కడ నేర్చుకుంటాం. లైక్ కొన్ని మోడ్స్ యూజ్ చేసి ఫైల్ని అయితే హ్యాండిల్ చేస్తామండి. అండ్ వర్కింగ్ విత్ ఫైల్స్, రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్ అండ్ బఫర్డ్ రీడ్ అండ్ రైట్, అదర్ ఫైల్ మెథడ్స్, టెల్ ఫంక్షన్ గురించి. సో ఇట్లా కంప్లీట్గా ఫైల్ని అయితే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి హ్యాండిల్ చేస్తాం. అండ్ ఆ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విత్ పైథాన్.
మీరు కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయండి. లైక్ మనం ఎర్రర్స్ అనేవి 3 కేటగిరీస్‌లో డివైడ్ చేస్తాం. లైక్ సింటాక్స్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్ అండ్ ఈ థర్డ్ వన్ రన్ టైమ్ ఎర్రర్స్. సో ఇక్కడ రన్ టైమ్ ఎర్రర్స్‌ని మనమైతే హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. సో ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం ఎర్రర్స్ అనేది నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ టాపిక్ నంపై. సో నంపై అండ్ పాండాస్. ఈ నంపై పాండాస్ అనేవి మీరు ఫర్దర్‌గా డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నా ఆర్ బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకున్నా, డేటా ఇంజినీర్ అవ్వాలనుకున్నా ఈ నంపై పాండాస్ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక డేటా మీకు రిసీవ్ అయినప్పుడు అది అన్‌స్ట్రక్చర్డ్‌గా ఉంటుందండి. సో రా డేటా అంటారు ఆర్ మెస్సీ డేటా అని పిలుస్తారన్నమాట. ఈ డేటాను మీరు ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. సో ప్రీ ప్రాసెసింగ్‌లో మనం డేటాని అయితే మనం క్లీన్ చేయాల్సి ఉంటుందండి. లైక్ నల్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ డేటాలో కంప్లీట్ ఈ అన్‌స్ట్రక్చర్డ్ డేటాను మనం స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లోకి మార్చాలన్నమాట. సో ఇలా మార్చడానికి ఈ పాండాస్ అనే లైబ్రరీ చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్‌కి ఈ నంపై అనే లైబ్రరీ యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. లార్జ్ డేటా సెట్స్ అనేవి కూడా ఈ పాండాస్ అనే లైబ్రరీ హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీనిలో కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ యూజ్ చేసి డేటాని అయితే మనం ప్రీ ప్రాసెసింగ్ చేయొచ్చండి. సో ఇట్లా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ పాండాస్‌లో సిరీస్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, బేసిక్స్ ఫంక్షనాలిటీస్ నేర్చుకుంటాం. అండ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ ఫంక్షన్ అప్లికేషన్స్ అండ్ రీఇండెక్సింగ్, ఇటరేషన్, సార్టింగ్, వర్కింగ్ విత్ టెక్స్ట్ డేటా, ఆప్షన్స్ అండ్ కస్టమైజేషన్, ఇండెక్సింగ్ గురించి, డేటా సెలెక్టింగ్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, టైమ్ డెల్టా, కేటగారికల్ డేటా. సో ఇట్లా పాండాస్‌లో మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటామండి. అండ్ లేటర్ ఒక వెర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్‌హబ్. సో గిట్‌హబ్ అకౌంట్‌ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత రిపాజిటరీని ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు, మన లోకల్ స్టోరేజ్‌లో ఉన్న డేటాని గిట్‌హబ్‌లోకి ఎట్లా పుష్ చేయొచ్చు, అండ్ గిట్‌హబ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌ని మనం మన లోకల్ స్టోరేజ్‌లోకి ఎట్లా క్లోన్ చేసుకోవచ్చు. సో కొన్ని కమాండ్స్ ద్వారా అయితే మనం ప్రాసెస్ అంతా చేస్తామండి. ఆ కమాండ్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే నేర్చుకుంటాం. అండ్ ఈ కోర్స్‌లో ఒక 5 ప్రాజెక్ట్స్ అయితే మనం మెన్షన్ చేసామండి. రైల్వే టికెట్ జనరేషన్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్, టెక్స్ట్ టు ఆడియో అండ్ టు డూ లిస్ట్. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన కోర్స్ కంప్లీట్ అవుతుండగానే ఇన్ టైంలోనే ఈ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఒక 3-4 ప్రాజెక్ట్స్ అనేవి రన్ టైంలోనే, అంటే మన కోర్స్ రన్నింగ్ అవుతున్న టైంలోనే 3-4 ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేపిస్తాం అన్నమాట. ఒక ప్రాజెక్ట్ మాత్రం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏవైతే స్కిల్స్ మీరు గెయిన్ చేసుకున్నారో, ఏవైతే టాపిక్స్ అన్ని నేర్చుకున్నారో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ మీరు ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ ప్రాజెక్ట్‌కి కూడా మనం కంప్లీట్ గైడెన్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేమేం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఎవ్రీ డే డౌట్ సెషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి లైవ్ క్లాసెస్ కదండి. మార్నింగ్ అవర్స్‌లో అయితే కండక్ట్ చేస్తున్నాం. సో మీరు లైవ్ క్లాసెస్ విన్న తర్వాత ఏదన్నా డౌట్ ఉంటే టాపిక్ రిలేటెడ్‌గా ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాం. అండ్ ఒక కమ్యూనిటీ కూడా ఉంటుందండి. ఆ కమ్యూనిటీలో అయినా మీరు డౌట్ పోస్ట్ చేస్తే ప్రాక్టీస్ చేస్తున్న టైంలో వచ్చిన డౌట్స్ అనేవి కూడా మనమైతే క్లారిఫై చేస్తాం. అండ్ టాపిక్ బేస్డ్ స్టడీ మెటీరియల్, లైవ్ సెషన్‌లో ఏదైతే టాపిక్ కంప్లీట్ చేసుకున్నామో ఆ టాపిక్ బేస్డ్‌గా స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ డైలీ జాబ్ అప్డేట్స్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామండి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. మీరు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ఎన్ని సార్లైనా కండక్ట్ చేస్తాం. అండ్ రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. సో డైలీ 2 అవర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. మార్నింగ్ 7 AM to 9 AM. అండ్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ అండ్ టాస్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ కోర్స్ ఒక డ్యూరేషన్ వచ్చేసరికి 45 days లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. మార్నింగ్ అవర్స్‌లో 7 AM to 9 AM IST టైమింగ్స్ అండి, మండే టు సాటర్డే. అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ టాస్క్స్, ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. సో ఈ కోర్స్ గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆర్ డెమో అయితే వాచ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ కోర్స్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, టాపిక్స్ అనేవి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయి అనేది ఈ డెమో కోసం అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎన్రోల్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ సిలబస్ కంప్లీట్గా చెక్ చేయండి అండ్ డెమో వాచ్ చేయండి. డెమో వాచ్ చేసిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ ఈ కోర్స్ ఎవరెవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే లైక్ జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు,
సో ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో వీళ్ళు ఎవరైనా కూడా కోర్సులో అయితే ఎన్రోల్ అవ్వచ్చు అండి. అండ్ కోర్సులో మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ 9154083255 ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని చెప్పి మెసేజ్ చేసిన, మార్నింగ్ లైవ్ బ్యాచ్ అని చెప్పి మెసేజ్ చేసిన మీకు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో సిలబస్ అయితే మీకు అర్థమైంది కదండి. ఆర్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వన్స్ అగైన్ సో కోర్స్ అనేది కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందండి. కంప్లీట్ బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని స్క్రాచ్ నుంచి ప్రతిదీ కూడా ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటూ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందండి. అండ్ మార్నింగ్ 7 AM to 9 AM బ్యాచ్ టైమింగ్స్ అనేవి. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెమో అయితే వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్లో మార్నింగ్ లైవ్ బ్యాచ్ అని చెప్పి మెసేజ్ చేసినా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.